మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 78వ అధ్యాయం 34వ వచనం. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుణ్ణి బతిమాలుకొనిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి నీ హృదయం దూరమైందా? అయితే నీవు దేవుని బతిమాలుకుంటే హృదయపూర్వకముగా దేవుడు నిన్ను తిరిగి అంగీకరిస్తాడు. దేవుడు నిన్ను దూరం చేసుకోవాలని ఎప్పుడూ ఆశించడు. దేవుని బిడ్డలారా, అయితే మనం హృదయపూర్వకంగా దేవుని కనుక బతిమలాడుకుంటే ఖచ్చితంగా ఆయన ప్రేమతో మనల్ని దగ్గరికి తీసుకుంటాడు. కాబట్టి ఎంత దూరమైనావో అంత దగ్గర అయిపోవాలి దేవునికి, అంతగా నీవు బతిమలాడుకోనాలి. అయితే దేవుని బిడ్డలారా, దేవునికి దూరమైన ఏ హృదయము కూడా సంతోషంగా ఉన్నట్లు ఎక్కడ మనము వినము కూడా. దేవునికి దూరమైన జీవితము చాలా నరకముతో సమానం. కాబట్టి ఆ నరకం వద్దు, ఆ బాధ వద్దు. కాబట్టి హృదయపూర్వకంగా దేవుని బతిమలాడుకొనుకో, ఖచ్చితంగా దేవునిని అంగీకరించి ఆయన హక్కును చేర్చుకుంటాడు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరం ఆయనను హృదయపూర్వకంగా బతిమలాడుకుందాం. దూరమైన మన బంధం ఆయనకు సమీపంగా చేసుకొని ఆయనలో కలిసిపోదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. మా హృదయం ఎంత దూరమైందో నీకు మాత్రమే తెలుసయ్యా. దేనివల్ల దూరమైందో నీకు మాత్రమే తెలుసయ్యా. తండ్రి, మేమందరం నీ దగ్గరికి వచ్చి హృదయపూర్వకంగా బతిమలాడుకుంటూ ఉంటుండగా నీ బిడ్డలమైన మమ్మల్ని నీ ప్రేమతో అంగీకరించి దగ్గరికి తీసుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.